నుంచి మళ్ళీ కారులో బయలుదేరాము. అప్పటికి టైం 3:30 అయిపోయింది. మళ్ళీ అందరికి ఆకలి స్టార్ట్ అయింది. మా నేవీ క్యాంటీన్ కి వెళ్ళి కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాం. అక్కడ నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ బీచ్ దగ్గరకు వచ్చాము. అక్కడికి వచ్చిన తర్వాత మా పిల్లలు పానీపూరి తింటామన్నారు. వాళ్ళకి పానీపూరి తినిపించేసి తేనెట్ పార్క్ లోకి అయితే వెళ్ళాము. పార్క్ అయితే చాలా బాగుంది. ఈవినింగ్ టైం రావడం వల్ల చల్లగా చాలా ప్రశాంతంగా ఉంది. నేనేమో గబగబా ముందు నడిచి వెళ్ళిపోతుంటే మా వాళ్ళు చూడండి ఎంత ధీమాగా నడిచొస్తున్నారో. ఖాళీగా కూర్చొని బీచ్ ఏం చూస్తామని అక్కడ స్వీట్ కార్న్ తీసుకొని మళ్ళీ గట్ల మీద కూర్చొని తినుకుంటూ బీచ్ ని అయితే ఎంజాయ్ చేసాం. మరిది బర్త్డే అని చెప్పాను కదా, అందుకే కేక్ తీసుకురావడానికి వాళ్ళు రోడ్డుకి అయితే వెళ్లారు. ఈ లోపు మేము పార్క్ అంతా తిరిగేసి పార్క్ లో ఉన్న ఆటలన్నీ ఆడుకుంటూ అలా టైం పాస్ చేసాము. చూస్తూనే టైం అలా 6:37 అయిపోయింది. కానీ వీళ్ళు మాత్రం కేక్ పట్టుకొని ఇంకా రాలేదు. వాళ్ళకి ఈ ఆటలు బాగా నచ్చేసినట్టున్నాయి. చాలా బాగా ఆడేసుకుంటున్నారు. చూస్తూనే అప్పుడే చీకటి పడిపోయిందో అనిపించింది. మా వాళ్ళు కేక్ పట్టుకొని అయితే వచ్చేసారు. కప్పు కూడా అప్పుడే వచ్చింది. మా మరిది పుట్టినరోజు 2 బాగా కలిసి వచ్చాయి కేక్ కట్ చేయడానికి. ఇంత లేట్ అయిందంటే చాలా బెస్ట్ కేక్ తెచ్చామని మాకు చెప్తున్నారు. కేక్ ఏంటో నెక్స్ట్ వీడియో చూపిస్తా. ప్లీజ్ డూ